హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ టెక్ T20. ఈరోజు మనం డైలీ యూజ్ చేసే తెలుగు వర్డ్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకుందాం. అలాగే ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఏదైనా మీకు డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నెట్ఫ్లిక్స్లో ఆ హర్రర్ సినిమా చూశాను. ఐ సా దట్ హర్రర్ మూవీ ఆన్ నెట్ఫ్లిక్స్. నెట్ఫ్లిక్స్లో ఆ హర్రర్ సినిమా చూశాను అనడానికి ఇంగ్లీష్లో ఐ సా దట్ హర్రర్ మూవీ ఆన్ నెట్ఫ్లిక్స్. పిల్లలంతా కలిసి తోటలో ఆడుకుంటున్నారు. ది చిల్డ్రన్స్ టుగెదర్ ప్లే ఇన్ ద గార్డెన్. పిల్లలంతా కలిసి తోటలో ఆడుకుంటున్నారు అనడానికి ది చిల్డ్రన్స్ టుగెదర్ ప్లే ఇన్ ద గార్డెన్. బాలుడు నల్లబల్లపై ఒక వాక్యం రాశాడు. ది బాయ్ wrote a sentence on blackboard. వారు తమ ఇంట్లో ఆ బొమ్మలతో ఆడుకుంటారు. దే ప్లే విత్ దోస్ టాయ్స్ ఇన్ దేర్ హౌస్. వారు తమ ఇంట్లో ఆ బొమ్మలతో ఆడుకుంటారు. దే ప్లే విత్ దోస్ టాయ్స్ ఇన్ దేర్ హౌస్. లావణ్య ప్రతివారం ఒక నవల చదువుతుంది. లావణ్య రీడ్స్ ఏ నవల్ ఎవ్రీ వీక్. లావణ్య ప్రతివారం ఒక నవల చదువుతుంది. లావణ్య రీడ్స్ ఏ నవల్ ఎవ్రీ వీక్. వాళ్ళు మా కొత్త అపార్ట్మెంట్కి రావడం చూశాను. ఐ సా దెమ్ కమింగ్ టు అవర్ న్యూ అపార్ట్మెంట్. నేను వాళ్ళని చూశాను. కమింగ్ టు అవర్ న్యూ అపార్ట్మెంట్, మా అపార్ట్మెంట్ రావడాన్ని. మేము నిన్న సినీప్లెక్స్కి వెళ్ళాము. We went to the Cineplex yesterday. మేము నిన్న సినీప్లెక్స్కి వెళ్ళాము. మేమంతా నిన్న రాత్రి పార్టీకి వెళ్ళాము. We all went to the party yesterday night. మేమంతా నిన్న రాత్రి పార్టీకి వెళ్ళాము. We all went to the party yesterday night. ఆ క్లిష్టమైన సమయంలో వారు కలిసి ఉంటారు. They stay together at the critical time. ఆ క్లిష్టమైన సమయంలో వారు కలిసి ఉంటారు. They stay together at the critical time. అతను పెరట్లో తన స్నేహితులతో ఆడుకుంటాడు. He play with his friends in the yard. అతను పెరట్లో తన స్నేహితులతో ఆడుకుంటాడు. మేము మళ్ళీ కలిసి ఆడలేదు. We don't play together again. మేము మళ్ళీ కలిసి ఆడలేదు. We don't play together again. నేను నా చివరి ప్రాజెక్టు గురించి నా గురువుతో మాట్లాడతాను. I talk to my teacher about my final project. నేను నా చివరి ప్రాజెక్టు గురించి నా గురువుతో మాట్లాడతాను. మేము తోటలో అద్భుతమైన ఆట ఆడాము.
అద్భుతమైన ఆట ఆడాము. We played an exciting game in the garden. We played an exciting game in the garden. మేము తోటలో అద్భుతమైన ఆట ఆడాము. We played an exciting game in the garden. రాము కిటికీ దగ్గర నిలబడి ఉన్నాడు. రాము కిటికీ దగ్గర నిలబడి ఉన్నాడు. రాము స్టాండ్స్ నియర్ ద విండో. రాము స్టాండ్స్ నియర్ ద విండో. రాము కిటికీ దగ్గర నిలబడి ఉన్నాడు. రాము స్టాండ్స్ నియర్ ద విండో. నా బెస్ట్ ఫ్రెండ్ నుండి నాకు ఉత్తరం వచ్చింది. నా బెస్ట్ ఫ్రెండ్ నుండి నాకు ఉత్తరం వచ్చింది. ఐ గాట్ ఏ లెటర్ ఫ్రమ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఐ గాట్ ఏ లెటర్ ఫ్రమ్ మై బెస్ట్ ఫ్రెండ్. నా బెస్ట్ ఫ్రెండ్ నుండి నాకు ఉత్తరం వచ్చింది. ఐ గాట్ ఏ లెటర్ ఫ్రమ్ మై బెస్ట్ ఫ్రెండ్. నిన్న రాత్రి మీకు ఆనందం కలిగిందా? నిన్న రాత్రి మీకు ఆనందం కలిగిందా? డిడ్ యూ ఫీల్ ప్లెజర్ లాస్ట్ నైట్? డిడ్ యూ ఫీల్ ప్లెజర్ లాస్ట్ నైట్? నిన్న రాత్రి మీకు ఆనందం కలిగిందా? డిడ్ యూ ఫీల్ ప్లెజర్ లాస్ట్ నైట్? వారు వారాంతంలో వారి పెనాయికల గురించి మాట్లాడతారు. వారు వారాంతంలో వారి పెనాయికల గురించి మాట్లాడుతారు. దే టాక్ అబౌట్ దేర్ ప్లాన్స్ ఫర్ ద వీకెండ్. దే టాక్ అబౌట్ దేర్ ప్లాన్స్ ఫర్ ద వీకెండ్. వారు వారాంతంలో వారి పెనాయికల గురించి మాట్లాడుతారు. నేను ఈ తరగతి నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను. నేను ఈ తరగతి గురించి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఐ లెర్న్ ఏ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ దిస్ క్లాస్. ఐ లెర్న్ ఏ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ దిస్ క్లాస్. నేను ఈ తరగతి నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఐ లెర్న్ ఏ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ దిస్ క్లాస్. మేము చాలాసేపు కిటికీ దగ్గర నిలబడి ఉన్నాము. మేము చాలాసేపు కిటికీ దగ్గర నిలబడి ఉంటాము. వీ స్టాండ్ నియర్ ద విండో ఫర్ ఏ లాంగ్ టైమ్. వీ స్టాండ్ నియర్ ద విండో ఫర్ ఏ లాంగ్ టైమ్. మేము చాలాసేపు కిటికీ దగ్గర నిలబడి ఉంటాము. వీ స్టాండ్ నియర్ ద విండో ఫర్ ఏ లాంగ్ టైమ్. వారు ప్రాజెక్టు కోసం కొత్త కమిటీని ఏర్పాటు చేస్తారు. వారు ప్రాజెక్టు కోసం కొత్త కమిటీని ఏర్పాటు చేస్తారు. దే ఫార్మ్ ఏ న్యూ కమిటీ ఫర్ ద ప్రాజెక్ట్. దే ఫార్మ్ ఏ న్యూ కమిటీ ఫర్ ద ప్రాజెక్ట్. వారు ప్రాజెక్టు కోసం కొత్త కమిటీని ఏర్పాటు చేస్తారు. దే ఫార్మ్ ఏ న్యూ కమిటీ ఫర్ ద ప్రాజెక్ట్. ఆమె ఒక రహస్యం గురించి చెబుతూ మీ వద్దకు వస్తుంది. ఆమె ఒక రహస్యం గురించి చెబుతూ మీ వద్దకు వస్తుంది. షీ కమ్స్ టు యూ టెల్లింగ్ అబౌట్ ఏ సీక్రెట్. షీ కమ్స్ టు యూ టెల్లింగ్ అబౌట్ ఏ సీక్రెట్. ఆమె ఒక రహస్యం గురించి చెబుతూ మీ వద్దకు వస్తుంది. షీ కమ్స్ టు ఏ టెల్లింగ్ అబౌట్ ఏ సీక్రెట్. రాజ్ పుస్తకం చదవడం కోసం తన మంచం మీద కూర్చున్నాడు. రాజ్ పుస్తకం చదవడానికి కోసం తన మంచం మీద కూర్చున్నాడు. రాజ్ సిట్స్ ఆన్ హిస్ బెడ్ ఫర్ రీడింగ్ ఏ బుక్. రాజ్ సిట్స్ ఆన్ హిస్ బెడ్ ఫర్ రీడింగ్ ఏ బుక్. రాజు పుస్తకం చదవడం కోసం తన మంచం మీద కూర్చున్నాడు. రాజ్ సిట్స్ ఆన్ హిస్ బెడ్ ఫర్ రీడింగ్ ఏ బుక్. అబ్బాయిలు నా ఇంటి వెనుక ఉన్న మైదానంలో ఫుట్బాల్ ఆడతారు. అబ్బాయిలు నా ఇంటి వెనుక ఉన్న మైదానంలో ఫుట్బాల్ ఆడతారు. ది బాయ్స్ ప్లే ఫుట్బాల్ ఇన్ ద ఫీల్డ్ బిహైండ్ మై హౌస్. ది బాయ్స్ ప్లే ఫుట్బాల్ ఇన్ ద ఫీల్డ్ బిహైండ్ మై హౌస్. అబ్బాయిలు నా ఇంటి వెనుక ఉన్న మైదానంలో ఫుట్బాల్ ఆడతారు. ది బాయ్స్ ప్లే ఫుట్బాల్ ఇన్ ద ఫీల్డ్ బిహైండ్ మై హౌస్. అతను ప్రతి రాత్రి తన కంప్యూటర్లో పనిచేస్తాడు. అతను ప్రతి రాత్రి తన కంప్యూటర్లో పనిచేస్తాడు. హీ వర్క్స్ ఆన్ హిజ్ కంప్యూటర్ ఎవ్రీ నైట్. హీ వర్క్స్ ఆన్ హిజ్ కంప్యూటర్ ఎవ్రీ నైట్. సోమయ్య తన తల్లిదండ్రుల కోసం ప్రార్థిస్తాడు. సోమయ్య తన తల్లిదండ్రుల కోసం ప్రార్థిస్తాడు. సోమయ్య ప్రేయర్స్ ఫర్ హెర్ పేరెంట్స్. సోమయ్య ప్రేయర్స్ ఫర్ హెర్ పేరెంట్స్. సోమయ్య తన తల్లిదండ్రుల కోసం ప్రార్థిస్తాడు. సోమయ్య ప్రేయర్స్ ఫర్ హెర్ పేరెంట్స్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్,
కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు ఏవైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.